ఓకే. రైట్. గుడ్ మార్నింగ్ అండి. సో, ఈరోజు బయాస్ ఎడిటింగ్ క్లాస్‌లో అయితే గనక ఒక ఇంపార్టెంట్ టాపిక్. అంటే లాస్ట్ క్లాస్‌లో ఏం చేశాము? ఒక హెచ్‌పి మోడల్ తీసుకున్నాము. సో, కంపెనీ వెబ్‌సైట్‌లోంచి మనము బయాస్ ప్రోగ్రామ్ డౌన్‌లోడ్ చేశాము. అలాగే కస్టమర్ ల్యాప్‌టాప్‌లోంచి బ్యాకప్ తీసుకున్నాం. అయితే అలా కస్టమర్ ల్యాప్‌టాప్‌లోంచి బ్యాకప్ తీసుకున్న ఫైల్‌ని యూజ్ చేసుకొని బిఐడి కన్ఫర్మేషన్ ద్వారా ఎగ్జాక్ట్‌గా బయాస్ ప్రోగ్రామ్‌ని మనము ఐడెంటిఫై చేశాం. ఈరోజు ఏం చేస్తున్నామంటే కొన్నిసార్లు మనకి కస్టమర్ ల్యాప్‌టాప్‌లో ఉన్న సైజు ప్లస్ నెట్‌లోంచి డౌన్‌లోడ్ చేసిన తర్వాత మళ్ళీ కాపీ చేసినప్పుడు సైజు వేరియేషన్ అయితే క్యాలిక్యులేషన్ చేసుకొని చేయాలి. క్యాలిక్యులేషన్ చేసి చేయాలి. మరి అలా ఎగ్జాక్ట్‌గా ఎలా చేయాలనేది ఈరోజు ఎడిటింగ్ క్లాస్‌లో మీకు చూపిస్తాను. అయితే వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి. క్యాలిక్యులేషన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. నిన్న చెప్పిన దానికి కొంచెం అడ్వాన్స్‌డ్ ఇది ఇంకా. సో ఫస్ట్ నేను ఒక ల్యాప్టాప్ తీసుకుంటున్నాను బయాస్ ప్రోగ్రామ్ కస్టమర్ది. సో మోడల్ నెంబర్ వచ్చేసి ల్యాప్టాప్ మోడల్ నెంబర్ హెచ్పి 15D103TX నోట్బుక్ ఇది. సో ఫస్ట్ కస్టమర్ ల్యాప్టాప్ లోంచి నేను బయాస్ ప్రోగ్రామ్ బ్యాకప్ తీశాను. ఎంత ఉందంటే సైజు 8 MB ఉంది. సో ఇప్పుడు ఇదే మోడల్ నెంబర్ని యూజ్ చేసుకొని సో నేనేం చేస్తున్నానంటే కంపెనీ వెబ్సైట్ లోంచి డౌన్లోడ్ చేస్తాను. అంటే ఫస్ట్ గూగుల్కి వెళ్ళండి. ఇక్కడ సో గూగుల్కి వెళ్ళాక ఇక్కడ మీకు హెచ్పి ఇదిగోండి 15D103TX. సో డ్రైవర్స్ అని కొడితే మనకు అది నోట్బుక్ ఇదిగోండి దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కంపెనీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓఎస్ సెలెక్ట్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఓఎస్ సెలెక్ట్ చేసుకోండి ఒకదానికి. రైట్. ఓఎస్ వచ్చేసి మీ ఇష్టం ఏ ఓఎస్ అయినా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే ఓఎస్ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొడితే ఇప్పుడు ఇక్కడ మనకు బయాస్ ప్రోగ్రామ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో బయాస్ ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చూడండి రెండు ఉన్నాయి. ఒకటి 2016 ఉంది రివిజన్, ఒకటేమో 2014 ఉంది. ఏదైనా డౌన్లోడ్ చేయండి మీ ఇష్టం అప్డేటెడ్. ఇప్పుడు నేను ఇదేం చేస్తానంటే ఇది చేస్తున్నాను చూడండి అప్డేటెడ్ డౌన్లోడ్. సో వన్స్ ఇదిగోండి కింద ఇక్కడ ఇచ్చాడు. నాకు ఆల్రెడీ ఇదిగోండి సేవ్ యాస్. దీన్ని నేనేం చేస్తున్నాను డెస్క్టాప్ మీద బయాస్ ఎడిట్ అనే ఫోల్డర్ ఉంది. దీంట్లో సేవ్ చేసుకుంటున్నాను. సేవ్. వన్స్ సేవ్ అయిపోయిన తర్వాత మినిమైజ్ చేసేయండి. ఇదిగోండి ఇక్కడ డెస్క్టాప్ లో బయాస్ ఎడిట్ మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. ఇది కస్టమర్ ల్యాప్టాప్ లోంచి బ్యాకప్ తీసిన ఒరిజినల్ బయాస్ ఫైల్. ఇది కంపెనీ వెబ్సైట్ లోంచి డౌన్లోడ్ చేసింది. సో ఇది కరెక్ట్ అయిపోయిందనే మనం ఏం చేయాలి కంపెనీ వెబ్సైట్ లోంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసి చేయాలి. ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను క్లియర్. సో దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఎక్స్ట్రాక్ట్ చేసేయండి. ఎక్స్ట్రాక్ట్. వన్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకు ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇదిగోండి ఎఫ్డి ఫైల్ ఆటోమేటిక్గా వచ్చేసింది. నిన్నటి దాంట్లో మనం ఏం చేస్తున్నాం ఇన్సైడ్ ఫ్లాష్ని రన్ చేయకపోయినా ఎఫ్డి ఫైల్స్ వచ్చాయి. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీని యొక్క ప్రోగ్రామ్ సైజ్ ఎంత ఉంది అంటే మనకి ఇక్కడ 8.88 MB ఉంది. అయితే ఇది ఎన్క్రిప్టెడ్ కింద ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి నిన్నటి వీడియో ప్రకారమే ఇన్సైడ్ ఫ్లాష్ ఫైల్ని రన్ చేసి ఒరిజినల్ ప్రోగ్రామ్ని మనము కాపీ చేస్తున్నాము. నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనేది ఇక్కడ కొద్దిగా రన్ అవుతుంది. కొంచెం టైం టేకింగ్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాపీని సెలెక్ట్ చేయండి. కాపీని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఎక్కడ సేవ్ చేయాలి అంటే దీన్ని నేనేం చేస్తానంటే డెస్క్టాప్ మీద బయాస్ ఎడిట్ అనే దాంట్లో సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ అంటే ఈ ఎఫ్డి ఫైల్ 8.8 MB ఉంది కదా దీని నుంచి మనకు సపరేట్ చేసేస్తుంది. మినిమైజ్ చేసి దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఫినిష్. రైట్. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తే ఇదిగోండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి ఇది కంపెనీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసింది. దీన్ని నేను సపరేట్ చేస్తున్నా అంటే డిలీట్ చేస్తున్నా. అదే మనకు అవసరం లేదు ఇంకా. అలాగే అట్ ద సేమ్ ఇది 1 KB ఇది కూడా డిలీట్ చేస్తున్నా. సో ఇదైతే గనక అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తేనే కదా మనకు ఈ ఎఫ్డి ఫైల్ ఆటోమేటిక్ ఎక్స్ట్రాక్ట్ అయ్యి అంటే కాపీ అయిన తర్వాత ఇది వచ్చింది. అందుకని మనకు ఇది అవసరం లేదు ఇంకా.
ఇది కూడా అవసరం లేదు, రైట్. ఇవి మెయిన్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫైలు ప్లస్ ఇది కస్టమర్ ల్యాప్టాప్ లోంచి తీసుకున్న బ్యాకప్ ఫైల్. ఇప్పుడు దీని అయితే ఇది సైజ్ చూడండి, ఇక్కడ సైజ్ అబ్జర్వ్ చేస్తే ప్రాపర్టీస్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి మనకు 8.12 MB ఉంది. అంటే ఎక్స్ట్రాగా ఇంకా డేటా ఉంది, 0.12 MB ఉంది. నార్మల్గా అయితే ఎడిట్ చేయాలంటే ఒక డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, దీనికి డిఫరెంట్ మెథడ్ ఉంది. అందుకని ఎడిటింగ్ లో డిఫరెంట్ వేస్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ మీరు చెయ్యాలి అంటే గనక క్యాలిక్యులేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో బయాస్ క్యాలిక్యులేషన్. సో ఇక్కడ మనకు క్యాలిక్యులేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకంటే ఆ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా తెలియకపోతే గనక మీరు ఎడిట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా రాదు. అంటే మనకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే గనక ఇప్పుడు చూడండి 8 బిట్స్ ఈక్వల్ టు 1/2. మనకు జనరల్గా అయితే కనుక 8 బిట్స్ ఈక్వల్ టు 1/2. సో 1024 బిట్స్ బైట్ ఈక్వల్ టు 1024 బైట్ ఈక్వల్ టు 1 కిలోబైట్. సో 1 కిలోబైట్. నెక్స్ట్ వన్ 1024 కిలోబైట్స్ ఈక్వల్ టు అంటే కేబీ, కిలోబైట్స్ ఈక్వల్ టు 1 మెగాబైట్ అంటే 1 MB. ఇది జనరల్గా మనకు తెలిసింది. ఇంటర్నల్ క్యాలిక్యులేషన్ కావాలనుకోండి, ఇప్పుడు 1 MB ఈక్వల్ టు ఒరిజినల్గా అయితే కనుక 1024 KB. సో దానినే మనం క్యాలిక్యులేషన్ చేసామనుకోండి, ఈక్వల్ టు క్యాలిక్యులేషన్ చేస్తే 1024 ఇంటూ అంటే ఇక్కడ ఇంటూ మళ్ళీ 1024 ఇంటూ అంటే అంతే కదా, 1024 ఇంటూ 1024 క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుంది మనకు క్యాలిక్యులేషన్ చేస్తే. సో 1048576. సో ఇది బిట్స్. సో నెక్స్ట్ అలాగే సో ఇప్పుడు నెక్స్ట్ దీన్ని కొంచెం జరుపుతున్నాను, రైట్ అండి. సో అలాగే నెక్స్ట్కి వచ్చేసరికి ఇది 1 MB. అదే 2 MB కావాలనుకోండి, సో 2 MB కావాలి అనుకుంటే కనుక మనకు నార్మల్గా ఏంటి 2048 KB. సో నార్మల్గా అయితే కనుక 2 MB. అదే దాన్ని క్యాలిక్యులేషన్ చేసామనుకోండి, వెరీ ఇంపార్టెంట్ అండి క్యాలిక్యులేషన్. 1024 ఇంటూ 1024 ఇంటూ ఇక్కడ 2తో మళ్ళీ మల్టిప్లై చేయాలి. 1024 ఇంటూ 1024 ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే సో మనకు ఎంత వస్తుంది క్యాలిక్యులేటర్లో, 1024 ఇంటూ 1024 ఇంటూ 2తో చేస్తే కనుక 2097152. సో ఇది 2 MB. అదే 3 MB అయితే కనుక 3 MBలు ఉండవు కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి 4 MB అయితే కనుక 4 MB అంటే మనకు ఎంత వస్తుంది 4096 KB. అంటే ఎంత ఈక్వల్ టు 1024 ఇంటూ మళ్ళీ 1024 ఇంటూ ఇక్కడ 4తో క్యాలిక్యులేట్ చేసుకోవాలి, 4 ఈక్వల్ టు సో ఎంత వస్తుంది మనకు 4 MB అంటే కనుక 4తో వస్తే 4194304. అదే 8 MB వేసుకుంటే కనుక 8 MB ఈక్వల్ టు 8 MB అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 8 MBకి 8192 KB. 8192 KB ఈక్వల్ టు సో దాన్ని క్యాలిక్యులేట్ చేసామనుకోండి 1024 ఇంటూ 1024 ఇంటూ ఈసారి 8తో మల్టిప్లై చేయాలి. అంటే ఏం లేదండి, పైన ఉంది కదా దానికి మళ్ళీ అంతే 1024 అంటే ఇక్కడ ఉంది కదా 104856, దీనికి 8తో మల్టిప్లై చేసేయడమే. 8తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకు 838860604 బిట్ అండి, 604. అదే నెక్స్ట్ ఒకవేళ 16 MB అనుకోండి మళ్ళీ, సో 16 MB ఈక్వల్ టు ఎంత వస్తుంది 16 MB అంటే కనుక 8 అంటే 16
384 KB. 384 KB అంటే ఎంత? 1024 into 1024 into 16. సో అప్పుడు ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఇది మనకు 21777 రైట్. సో అలాగే ఒకవేళ కనుక 512 KB కావాలనుకోండి ఇప్పుడు మనకి. సో 512 KB అంటే 512 KB అంటే ఈక్వల్ టు, సో ఏం లేదు, సింపుల్, ఈక్వల్ టు పైన ఏదైతే చేసామో 1048 పైన ఉంది కదా, ఇది 104857 దాంట్లో ఆఫ్ వేసేయండి అంతే, సగం అంటే 524288. అదే గనక ఒకవేళ గనక మీకు 256 అయితే 256 KB అయితే గనక మనకి 256 KB అయితే గనక ఎంత వస్తుంది? మళ్ళీ దాంట్లో సగమే, ఇప్పుడు వేసిన దాంట్లో సగం అంటే 262144. అదే ఒకవేళ గనక మీరు సో 128 KB కావాలనుకోండి, 128 KB అయితే గనక 128 KB అయితే గనక ఎంత వస్తుంది? మళ్ళీ దాంట్లో ఆఫ్ 131072. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే గనక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, క్యాలిక్యులేట్ చేస్తే గనక, ఇప్పుడు ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దీన్ని నేను చిన్నది చేస్తాను. ఈ క్యాలిక్యులేషన్ ఇది మీకు క్లారిటీగా పక్కన కనిపించాలి కదా, సో కరెక్ట్గా తెలియాలి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ వన్, ఇది కంపెనీ వెబ్సైట్ లోంచి డౌన్లోడ్ చేసింది. ఎంత? ప్రాపర్టీస్కి వెళ్తే 8 MB. 8 MB అంటే ఎంత ఇక్కడ? ఇదిగోండి 8 MB, 838860, ఒక్క నిమిషం, 8 MB 838860 604 వచ్చింది నా క్యాలిక్యులేషన్లో. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? 608 అండి ఇది, 608 వచ్చిందా? 608. సో అంటే 8 MB యొక్క సైజు ఇంత. ఇప్పుడు నెక్స్ట్ వన్, దీని యొక్క సైజ్ ఎంత? సో దీని యొక్క సైజ్ తీసుకుంటే కనుక ఇక్కడ చూడండి 8519680 అంటది ఇది, అంటే దీనికంటే ఎక్కువ ఉంది. అప్పుడు క్యాలిక్యులేటర్ తీయండి, విండోస్ ఆర్ CALC. సో క్యాలిక్యులేటర్ తీసిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్యాలిక్యులేటర్లో మీరు దీన్ని ఒక సైడ్ పెడుతున్నాను, దీన్ని ఇంకో సైడ్ పెడుతున్నాను. ఇది అసలు సైజ్ అంటే ఎంత? 8519680 లోంచి మన ఒరిజినల్ 8 MB ఉంది కదా, అంటే 8388608 దాన్ని తీసేసి ఎంత వచ్చింది? 131072, అంటే ఆల్మోస్ట్ 128 KB ఎక్స్ట్రాగా ఉంది. ఎంత ఉంది? ఆల్మోస్ట్ 128 KB ఎక్స్ట్రాగా ఉంది. అప్పుడు ఈ 128 KBని తీసేయాలి ఇది. సో 128 KB తీసేద్దాం. దీంట్లోంచి తీసేయాలంటే ఈ ఫైల్ని రైట్ క్లిక్ ఇవ్వండి, హెక్సా ఎడిటర్లో ఓపెన్ చేయడము. రైట్, ఇక్కడ చూడండి మనకు నార్మల్గా అయితే గనక ఇది ఇంటెల్ ME రీజన్ అయితే గనక 16 డాట్స్ ఉండి జెడ్ ఉంటే అది ఇంటెల్ ME రీజన్. సో ఇప్పుడు మనకు ఎంతవరకు తీసేయాలి? 131072 వరకు. అంటే అప్పుడు మీరు ఎడిట్లోకి వెళ్ళండి, గోటుకి వెళ్ళండి, ఇక్కడ మీ వాల్యూ ఎంతో కొట్టండి, 131072 అంతే ఉందా? 131072 అంతే అండి. 131072 కొట్టి ఓకే కొట్టారనుకోండి, ఎక్కడ దాకా? ఇదిగోండి ఇక్కడ దాకా. అంటే ఇక్కడ నుంచి 16 డాట్స్ జెడ్ ఉంది చూడండి, కౌంట్ చేసుకుందాం. ఆయన 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 రైట్. అంటే ఇక్కడి నుంచి అండి, ఇక్కడి నుంచి మొత్తం తీసేయండి, సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత కర్సర్ని పైకి తీసుకెళ్ళి అలాగే షిఫ్ట్ పట్టుకొని స్టార్టింగ్ దగ్గర సెలెక్ట్ చేయండి, మొత్తాన్ని డిలీట్ కొట్టండి. రైట్ క్లిక్, డిలీట్,
ఎస్, డిలీట్ అయిపోయిందంటే చూడండి, ఇప్పుడు 16 డాట్స్ వచ్చి జెడ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. ఫైల్కి వెళ్ళడము, సేవ్ యాస్. ఇక్కడే ఏం చేస్తున్నాను ఈసారి 8 MB కదా, హెచ్పి 15 హెచ్పి స్పేస్ 15 ఎడిట్ ఫైల్. అంటే జస్ట్ సేమ్ నెంబర్ కొట్టి మళ్ళీ సేమ్ సైజ్ వచ్చిందంటే అవుతుంది కదా, మళ్ళీ కలిసిపోతుంది కాబట్టి నేను ఏం చేస్తుంటే ఎడిట్ అని కొట్టేస్తున్నా. హెచ్పి 15 సేవ్ అయిపోయింది. క్లోజ్ చేసేయండి. మొత్తం అన్ని ఫైల్స్ కూడా కంప్లీట్ క్లోజ్ చేసేయండి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది బిన్ ఫైల్లోకి రాలేదు. రావాలంటే రైట్ క్లిక్ ఇవ్వండి, రీనేమ్, ఇక్కడ డాట్ బిన్ అని పెట్టండి చాలండి, ఏమొద్దు. డాట్ అని బిన్ అని పెట్టారంటే ఆటోమేటిక్గా బిన్ ఫైల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇదిగోండి, ఈ రెండు ఫైల్స్ చూడండి సేమ్ ఉంటాయి. సో ఇదేమో ప్రాపర్టీస్కి వెళ్తే 8388 అలాగే ఇది కూడా ప్రాపర్టీస్కి వెళ్తే 8388 కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు మీరు కస్టమర్ ల్యాప్టాప్లో చేయాల్సిన అసలు ప్రోగ్రామ్ ఇది. మనం నిన్నటి వీడియోలో చూస్తే కనుక ఎక్స్ట్రాక్ట్ చేస్తే కరెక్ట్గా వచ్చింది సైజు, కానీ ఈ రోజు దాంట్లో అయితే ఎగ్జాక్ట్గా రాలే, 8 MB రాలే, ఆల్మోస్ట్ ఒక 128 KB ఎక్స్ట్రాగా వచ్చింది. నేనేం చేశానంటే మన ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకొని ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో దానిని నేను రిమూవ్ చేసి ఎడిట్ చేశాను. సో ఇది బయాస్ ఎడిటింగ్లో మెయిన్ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.